వాట్స్ అప్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఏంటి వీడు ఈ సాయంత్రమా రాత్రా లేకపోతే ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాడో అర్థం కాకపోతూ ఉండొచ్చు మీకు. సేమ్ మీకు మొన్నటి వరకు ఎండ అని చెప్పాను కదా, దోలు తీరిపోతుంది ఎండ అది ఇది అని చెప్పి. ఇప్పుడు టైము ఎగ్జాక్ట్లీ 6:20 అవుతుంది, మార్నింగ్ 6:20. సో నేను యాజ్ యూజువల్ రెడీ చేసి ఆఫీస్కి వెళ్తున్నాను అనమాట. ఇలా ఉంటుందన్నమాట వెదర్. వింటర్ ఇంకా స్టార్ట్ కాలేదు, అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అప్పుడే. సో అన్ప్రెడిక్టబుల్. నిన్నటి వరకు దోలు తీరిపోయింది అనమాట ఎండ. ఇప్పుడేమరా అంటే ఉన్నట్టుండి ఉరుములు, వాన, చలి అన్ని స్టార్ట్ అయినాయి. బట్ ఓకే, ఏం చేయలేము, ఇంకా అట్లా అలుకుపోతూ ఉండాల్సిందే. ఈరోజు టాపిక్ థంబ్నెయిల్లో చూసే ఉంటారు, కొంచెం ఇంట్రెస్టింగ్, అన్ని కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ అన్ని ఉంటది అనమాట. సింపుల్ గా చెప్పాలి అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ నా యాంగ్జైటీ గురించి చెప్పాలి. ఇవన్నీ మాట్లాడుకుందాం ఆన్ అ గో. సో నేను ఇప్పుడు మెట్రోనైతే క్యాచ్ చేయాలి. సో వింటర్ కాదు సారీ, వాన ఉన్న పలంగా వాన పడింది. అండ్ మనకి తెలియదు కదా, మార్నింగ్ లేస్తానే ఉరుములు, వాన, ఇట్లా క్లౌడ్. చూడండి ఎట్లా ఉందో క్లైమేట్. సో ఇట్లుంటుందని తెలియదు కదా మనకి. షూస్, వింటర్ షూస్ వేసుకోవాలి, రైనీ సీజన్ కి సంబంధించిన షూస్ వేసుకోవాలి. ఇవన్నీ వెల్ ప్రిపేర్డ్ గా లేదు. నేను మార్నింగ్ లేస్తూనే వాన చూసి ఇదేంద్ర కర్మగాచారం అనుకొని పరిగెత్తా వెళ్ళి షూస్ ఎత్తుకొని, వింటర్ షూస్ లోపల ఎక్కడో ఉంటే ఏదో బూజు పెట్టేసి, బూజ్ అంటే ఇన్ ది సెన్స్ అదే ఒక చోట పెట్టేస్తే అదంతా అవుతుంది కదా, మట్టిగా దాన్ని క్లీన్ చేసి అంతా రెడీ చేసి కొంచెం ఒక 2 minutes లేట్ అయింది అంతే అనమాట. సో కొద్దిగా పరిగెత్తే మెట్రో దొరికేస్తుంది మనకి. సో వన్స్ మెట్రో ఎక్కేసి యాజ్ యూజువల్ వెళ్ళే దారిలో ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఓకేనా, ఇటలీలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో గైస్, మెట్రో స్టేషన్ అయితే వచ్చేసినాము. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ నేను లేచిన వెంటనే బయటకు వచ్చి చూస్తే ఉరుములు, వాన. నాకు మేబీ ఇది అతిశయోక్తి అవ్వచ్చు, లేకపోతే కొంతమందికి నచ్చకపోవచ్చు. కొంతమంది అంటే ఉంటుంది కదా లైఫ్లో, కొన్ని నచ్చవు. దాంట్లో నాకు ఫస్ట్ నచ్చింది వాన. అది మీరు ఏమైనా అనుకోండి, కొంతమందికి వానలో ఐస్ క్రీమ్ అంటే ఇష్టం, కొంతమందికి వాన అంటే భయంకరమైన ఇష్టం, వాన పడితే హెక్టిక్ అయిపోతారు జనాలు. బట్ నాకు అది నచ్చదు. బికాస్ నేను పెరిగింది అంతా ముంబైలో అనమాట. సో అక్కడ రైనీ సీజన్ అనేది చాలా డ్రాస్టిక్గా ఉంటుంది. సో నీకు ఎప్పుడు పడుతుందో తెలీదు, ఎప్పుడు పడుతూనే ఉంటుంది. ఎంత చిరాకు వస్తుందంటే యూ కాంట్ టాలరేట్ దట్ రైన్ అనమాట. సో అది మైండ్లో నాకు చిన్నప్పటి నుంచి అట్లా ఫిక్స్ అయిపోయింది. సో ఈరోజు నేను అసలు ఆఫీస్కి వెళ్ళకూడదు అనుకున్నా. ఆ వాన చూసి, ఆ ఉరుములు చూసి, ఈ టార్చర్ ఎందుకురా మనకి, ఎందుకులే ఈరోజు ఆఫీస్కి, స్మార్ట్ చేసుకున్నాము, రేపు వెళ్దాము అనుకున్నా. బట్ నేను ఫిక్స్ అయినాను, వీడియో లెంతీ కాకుండా నేను ఒక 15 minutes వచ్చేటట్టే చూస్తాను. మెట్రో అయితే వచ్చేసింది, మన టైం పంక్చువాలిటీగా ఉన్నాము. సో మెట్రో ఎక్కేసి వెళ్ళిపోయి చంద్రాలయలో మాట్లాడుకుందాం. వీడియోలో సో హియర్ వీఆర్ అగైన్. సో గైస్, ఈ ఆగస్ట్ మంత్ గురించి కానీ మాట్లాడాలి. యాక్చువల్లీ ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది నాకు చెయ్యాలనిపించింది ఈ ఆగస్ట్ మంత్ చూసే. నాట్ ఓన్లీ ఆగస్ట్ బట్ ఆల్సో దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ విచ్ ఐ మస్ట్ డిస్క్లోజ్ అబౌట్ ఇటాలియన్ వర్క్ కల్చర్. ఎందుకంటే ఇది మస్ట్ తెలియాలి అందరికీ. సో ఒకసారి మనం కూర్చున్నాక ట్రైన్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్ వరకు చూడండి, ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్. ట్రైన్ ఎక్కేసాము, సేమ్ లాస్ట్ బిఫోర్ వీడియో లాగా సేమ్ పొజిషన్లో సెట్ చేసుకున్న కెమెరా మొత్తం. ఎక్కువ సోది లేకుండా చాలా సింపుల్గా ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి, లైక్ ఇండియాలో వర్క్ చేసే వాళ్ళకి, బయట ఎక్కడైనా అవుట్ ఆఫ్ ఇండియా వర్క్ చేసే వాళ్ళకి, అందరికీ బేసిక్గా తెలియాల్సిన విషయం అనమాట. సో వీ మస్ట్ లివ్ అవర్ లైఫ్ యాజ్ వీ నీడ్. అది నేను నేర్చుకున్న విషయం అనమాట ఇటలీలో. దీని గురించి మాట్లాడే ముందు జస్ట్ అంటే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా నేను. మనలో ఎంతమంది సాటర్డే సండేస్ కూడా
ఆఫీస్ కాల్స్ని తీసుకుంటారు? అంటే మీలో ఎంతమంది? అండ్ ఫ్యామిలీ కంటే ఆఫీస్ డెడ్ లైన్స్, టాస్క్ డెడ్ లైన్ని ఎక్కువ పరిగణంలోకి తీసుకునేది ఎవరు? అండ్ ఫ్యామిలీ టైమింగ్స్ కంటే ఆఫీస్ టైమింగ్స్కే ఇంపార్టెన్స్ ఇచ్చే మనుషులు ఎవరైనా ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. అంటే ఇదేదో నేను రీచ్ కోసమో లేకపోతే ఆడియన్స్ ఎంగేజ్మెంట్ కోసం అడగట్లేదు, జస్ట్ ఫ్యాక్ట్ అడుగుతున్నాను నేను. మీలో ఎవరైనా నేను అడిగిన క్వశ్చన్స్కి రిలేటెడ్గా ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ విల్ డిస్కస్. సో ఇక్కడ సీన్ మొత్తం రివర్స్ అనమాట ఇటలీలో. ఎందుకంటే వీళ్ళకి 5-6 అయిన వెంటనే ఇంకా టాటా బై బై, ఇంకా బాస్ కూడా ఫోన్ చేయడు. ఆ టాస్క్ ఎంత ఇంపార్టెంట్ ఉన్నా, ఎంత తగలబడిపోయినా సంబంధం లేదు. బాస్తా అంటే చాలు అన్నమాట. సో 5-6 అయిందంటే చాలు. ఎందుకంటే ఇక్కడోళ్ళు ఫ్యామిలీ డిన్నర్కి, ఫ్రెండ్స్తో కలిసి కాఫీ టైమింగ్స్కి, ఇలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇక్కడ. దానివల్ల ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్సే ఉంటుంది. లైక్ వర్క్ తక్కువ అని చెప్పలేను కానీ బట్ బ్యాలెన్స్ అయితే చాలా బాగుంటుంది. సో నా వర్క్ కల్చరు, నా వర్క్ లైఫ్ నాకు తెలుసు. సో నాకు చాలా లిబర్టీ అనమాట. నాకు ఫ్లెక్సిబుల్ అవర్స్, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రేకులు తీసుకోవచ్చు, నేను పర్మిషన్ అడిగి లీవ్స్ తీసుకోవచ్చు. ఒకవేళ ఎమర్జెన్సీగా ఇండియాకి రావాలి అంటే ఇండియాకి పోవాలన్నా వాళ్ళు పర్మిషన్స్ ఇస్తారు. సో లైక్ 1 month 45 days లేకపోతే 50 days తీసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. వెరీస్ టాస్క్లు, ఈ డెడ్ లైన్స్ ఇట్లాంటి వాటికి వచ్చేటప్పటికి పిచ్చ చిల్లు లైక్ ఉంటుంది. అఫ్కోర్స్ డెడ్ లైన్ అనేది ఉంటుంది. లైక్ ఈ పర్టికులర్ టైంలో మీకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేయాలి, మీరు ఈ ప్రోడక్ట్ మనం ఇది రిలీజ్ చేయాలి అంటే సో అండ్ సో డేట్లో మనకి మొత్తం ఇంటిగ్రేట్ అవ్వాలి అనే టాస్క్లు ప్రతి ఒక్క కంట్రీలో అది కామనే. బట్ మీరు ఒకవేళ ఇండియాలో లేకపోతే యూఎస్లో లేకపోతే ఆస్ట్రేలియాలో ఎవరైనా చూసేటట్టుంటే నాకు ప్లీజ్ కమెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలుసుకోవాలి నిజమేనా, ఇక్కడ ఒకటేనా. ఎందుకంటే నేను ఎక్కడా వినలేదు, నేను ఎక్కడ చూడలేదు, ఏ కంట్రీ రివ్యూస్లో కానీ నేను చూడలేదు. అండ్ నాకు తెలిసి ఇంత లిబర్టీ, ఇంత ఇది నేను ఎక్కడా లేదు. బికాస్ నాకు జర్మనీ గురించి తెలుసు. ఎందుకంటే జర్మనీలో పంచువాలిటీకి పెట్టిన పేరు. జర్మనీలో అలా ఉంటుంది. ఫ్రెంచ్లో మాత్రం అంటే ఆఫీస్ అవర్స్కి చాలా పంచువల్. లైక్ ఆఫీస్ అవర్స్ కట్టు నువ్వు ఖచ్చితంగా ఈ టైంకి రావాలి, ఖచ్చితంగా ఈ టైంకి ఎగ్జిట్ అవ్వాలి. సో ఇలా ఉంటుంది. అండ్ వెరీస్ కొన్ని పార్ట్స్ ఆఫ్ యూరోప్లో లైక్ స్వీడన్లో కొద్దిగా లిబర్టీ ఉంటుంది. ఎందుకంటే అక్కడ కాఫీ అండ్ రిలాక్స్కి ఈ టైం ఎక్కువ కేటాయిస్తారనమాట. సో అది ఒకటి ఉంటుంది. బట్ వెరీస్ ఇన్ ఇటలీ టోటల్ డిఫరెంట్. ఎందుకంటే మనకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ అది లేనందువల్ల ఫిజికల్ టెన్షన్ను, మెంటల్ టెన్షన్ను ఇలాంటివన్నీ తలకేసుకొని అసలు లైఫ్ని మర్చిపోతున్నారు. లైక్ మన లైఫ్ ఏంటి అనే దాని గురించి మర్చిపోయి ఇంకంతే కట్టు బానిసల్లాగా పనిచేస్తున్నారు. సో దానివల్ల నేను ఈ వీడియో చెయ్యాలి అండ్ అలా అనుకునింది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఏమంటే నేను ఇప్పుడు లెట్స్ సపోజ్ నాకు హాలిడేస్, వీళ్ళు ఇచ్చే హాలిడేస్ కంటే వేరే అదర్ హాలిడేస్ కావాలి. యాక్చువల్లీ అవసరం లేదు. అండ్ ఏ కేసులో తీసుకోవచ్చు, ఒకవేళ సిక్ అయిపోయినాము, లేకపోతే ఎమర్జెన్సీగా ఇండియాకి రావాలి, లేకపోతే వేరే అదర్ రీజన్స్ వల్ల ఏదైనా తీసుకోవచ్చేమో. కానీ నాకు వీళ్ళు ఇచ్చే లీవులు, ఎందుకంటే లాస్ట్ వీక్ 7 days హాలిడేస్ వచ్చినాయి. ఇక్కడ ఫెర్రాగస్టో అంటారు, వీళ్ళకి ఆగస్ట్లో మెయిన్ సమ్మర్ అన్నమాట. సో ఈ సమ్మర్ హాలిడేస్ ప్రతి ఒక్కడు తీసుకుంటాడు. ఈవెన్ జార్జియా మెలోని కూడా ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ కూడా తీసుకొని పోయి ఎంజాయ్, అంటే హాలిడేస్ ఎంజాయ్ చేసే కల్చర్ అన్నమాట ఇక్కడ. సో ఈ కల్చరు మొత్తం వెకేషన్ కల్చర్. నీకు డిసెంబర్లో వెకేషన్స్ ఉంటాయి, నీకు ఆగస్ట్లో వెకేషన్స్ ఉంటాయి, అండ్ మోస్ట్లీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలల్లో గట్టిగా పనిచేస్తారు. కొంతమందికి కంపెనీకి డైరెక్ట్గా ఆన్సైట్ వెళ్ళాల్సి వస్తుంది, కొంతమంది కష్టాలు పడతారు నాకు తెలుసు. బట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నీ గుండె మీద సుత్తి పెట్టి కొట్టరు ఎవరు, వచ్చి నీకు ఈ టైంలో అయిపోవాలి. సారీ,
నీకు ఈ టైంలో టాస్క్ అయిపోవాలి, లేకపోతే నేను చెక్కేస్తాము, లేకపోతే నేను ఎగరేస్తాము, ఇవన్నీ ఉండదు అనమాట. ఇలాగా చాలా అక్యురేట్గా, చాలా మంచిగా, నీకు ఫ్లెక్సిబుల్గా, అంటే వర్క్ టెన్షన్ ఏమి ఉండదు. ఇదన్నమాట వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి. అండ్ నా యాంగ్జైటీ గురించి చెప్పినానే నేను, ఇది పర్సనల్ టాపిక్. సో ఈ యాంగ్జైటీ ఏమంటే, ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎంత బాగుంది కదా. నాకు చాలామందికి ఇది ఉంటుంది. మీలో ఎవరికైనా ఉంటే ప్లీజ్ కమెంట్లో మెన్షన్ చేయండి. ఏంది వీడు కమెంట్లో మెన్షన్ చేయడం అంటున్నాడు. సిగ్గు లేకుండా చెప్తున్నా, మనకు కమెంట్స్ రావట్లేదు. సో చెప్పండి, ఇన్పుట్స్ ఇవ్వండి, వేర్ ఐ కెన్ మేక్ మై మిస్టేక్స్ కరెక్ట్. ఓకే. సో యాంగ్జైటీ ఏమంటే 7 రోజులు లీవ్ వచ్చింది నాకు. ఎప్పుడు లెట్స్ సపోజ్ మీకు ఒక జాబ్ వచ్చిందండి, అండ్ ఫస్ట్ డే జాయినింగ్ ఉంది రేపు. ఎలా ఉంటుంది అడుగుతున్నా, ఉంటుంది కదా మనసులో, గుబులు అవుతుంది కదా కొంచెం. అమ్మ ఇన్ని రోజులు జాబుల కోసం వెతికినాము, రేపు జాయినింగ్ అంట, ఎలా, ఏం డ్రెస్ వేసుకోవాలి, ఏం షూస్ వేసుకోవాలి, ఏం అద్దాలు వేసుకోవాలి, ఇలాగొక ఇదైతే ఉంటుంది కదా మనసులో. కొంతమంది అయితే నిద్రగానే పోరు. అలాంటి దాంట్లలో నేను ఒకడినమాట. సో నాకు నిద్ర పట్టదు. ఇదేంది, నేను ఇప్పుడు మాట చెప్పట్లేదు, నాకు యాక్చువల్లీ జాబ్ వచ్చి ఇప్పటికీ నియర్లీ 10 months అవుతుంది. సో ఈ 10 months నాకు ఇదే పరిస్థితి. లైక్ స్మార్ట్ వర్క్ చేస్తాను, వీక్లీ 2 స్మార్ట్ వర్క్ చేస్తాను, ఒక 4 days ఇంట్లోనే ఉంటాను. అండ్ మోర్ ఓవర్ ఇట్లాంటి హాలిడేస్ వచ్చింది అంటే 7 రోజులు 6 రోజులు ఇట్లా హాలిడేస్ వచ్చింది అంటే ఇంకా నాకు కొత్తగానే ఉంటుంది వెళ్ళే రోజు. ఎందుకంటే నేను ఆ తర్వాత 5కి లేయాలి, 4:30 4:45కి లేచి రెడీ అయ్యి బయలుదేరాలి. సో ఈ టైము నాకు చాలా ఫ్రస్ట్రేటింగ్ టైం అన్నమాట. ఎందుకంటే ఒక యాంగ్జైటీ బిల్డ్ అయిపోతుంది. మార్నింగ్ లేయాలి అంటే రాత్రి నుంచి నిద్రే పట్టదు. నాకు అర్థం కావట్లే ఎందుకు నిద్ర పట్టదు నాకు, ఏంటి కథ అంటే ప్రతిసారి ఇట్లే జరుగుతుంది. లెట్స్ సపోజ్ ఈ వీక్ నేను వెళ్ళిపోయి వచ్చేసాను, థర్స్డే వచ్చేసాను, అండ్ ఫ్రైడే సాటర్డే సండే ఇంట్లోనే ఉంటా, మళ్ళీ మండే ఇంట్లోనే ఉంటా, ట్యూస్డే మేబీ ఆఫీస్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంట్లోనే ఉంటా. ఒకవేళ ట్యూస్డే వెళ్ళాలి అంటే మండే స్టార్ట్ అయిపోతుంది దడ. అది ఎందుకైతే తెలీదు. ఏమి ఆఫీస్లో నాకేమి రాళ్ళు కొట్టే పనో లేకపోతే ఏమి పెద్ద పీకే పని ఏమి ఉండదు, మళ్ళీ భయపడాల్సిన అవసరం లేదు ఆఫీస్లో. కానీ అదేదో ఒక యాంగ్జైటీ ఫీల్ వచ్చేస్తుంది. దానివల్ల నేను ఆ ముందు రోజు మధ్యాహ్నం పనుకునేస్తా. కానీ ఎంత ట్రై చేసినా ఆ రోజు మాత్రం నాకు నిద్ర రాదు. ఇది పెద్ద టార్చర్ అయిపోయింది. ఈ రోజు కానీ అదే జరిగింది. నిన్న నేను పనుకున్నా, ఎందుకంటే ఒక వారం హాలిడేస్ వచ్చింది, అండ్ దట్ టు మళ్ళీ 2 days వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నా. ఆల్ టుగెదర్ 10 days ఇంట్లోనే ఉన్నా. ఈరోజు వెళ్ళాలి అంటే నిన్న రాత్రి పనుకుంటే 11 గంటలకు పనుకున్నాడిని, 12 గంటలకి టైం చూసా, 1 గంటకి టైం చూసా, 2కి టైం చూసా. మళ్ళీ ఏంది పనుకొని లేసి కాదు, అస్సలు నిద్రే లేదు కంప్లీట్గా. ఇట్లా ఉంది. నాకు ఏదైనా ఉంటే దీనికి ఏదైనా నాకు యాంగ్జైటీ కంట్రోల్ చేసుకునేదానికి ఏదైనా ఉంటే ఇన్పుట్స్ ఏమన్నా ఇవ్వండి, ఆర్ ఎల్స్ నేనే ట్రై చేస్తాను. సో అదన్నమాట ఓవరాల్గా. అండ్ నాకు ఇక్కడేమి నా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ సూపర్ ఎక్స్ట్రాడినరీ బ్యాలెన్స్ అన్నమాట ఇక్కడ. ఎందుకంటే నా లైఫ్కి నాకేం చేయాలో నేను అది కానీ నా అంతటి నేను చేసుకోవచ్చు. కొత్త థింగ్స్ నేర్చుకోవచ్చు. కొత్త థింగ్స్ నేర్చుకునేదానికి రిసోర్సెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ చాలా సపోర్టివ్గా ఉంటారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది నేను మీకు అందరికీ చెప్పాలనుకున్నాను. అండ్ మీరెవరైనా ఏదైనా చెప్పాలి అనుకుంటే కమెంట్స్లో షూర్గా మెన్షన్ చేయండి. దాట్స్ ఇట్ ఫర్ నౌ. సో ఇఫ్ యూ పీపుల్ రియలీ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే నేనైతే మీ తలకాయ తినేస్తాను, వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఒక ఊపు అయితే వచ్చేసింది. సో మంచి కంటెంట్, మంచి వాల్యూస్ కూడిన కంటెంట్ మీకు అయితే నేను షేర్ చేస్తాను. ఐ థింక్ ఇట్ విల్ బీ క్వైట్ ఇంట్రెస్టింగ్. నా జర్నీ కూడా నేను షేర్ చేయబోతాను. ఏదో పెద్ద సక్సెస్ స్టోరీ, మనమేమి పెద్ద టాటా బిర్లా కాదు, బట్ ఒక చిన్న లైఫ్ అయితే ఉంది కదా, ఆ లైఫ్ని కూడా నేను షేర్ చేస్తాను. ఇట్ విల్ బీ క్వైట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇట్ విల్ బీ క్వైట్ మోటివేటింగ్ యాజ్ వెల్.
టాటా, బై బై, వందే మాతరం.